వదినా వదినా తొందర రెడీగా పోయి ఎవరికి లేట్ అవుతుంది. నేను బండిలో పెట్రోల్ కొట్టించుకొని వస్తా. సరే జున్ను లేపు. లేపుతా. ఏంటి కాదు నన్ను తొందర రమ్మన్నారు, మీరు ఎటు పోతారు? తెలిసిన వాళ్ళు చనిపోయిండ్రురా, అక్కడికే పోతాన్నాం. మాకు దగ్గర చుట్టాలు, మళ్ళీ సాయంత్రం వరకు వస్తాం. అవునా? జున్ను ఇంకా లేవలే కదా? జున్ను, ఓ జున్ను, జున్ను. అబ్బా గట్లదాన్ని నేనేమైందే మెంటల్ దానా? అయ్యో నిన్ను దాన్ని నాక సారీ, నాకు కలవడ్డది. ఏం కలవడ్డదే? నేను రోడ్డున్న పైసలు పట్టుకొని వస్తే ఓలో ఉన్న పైసలు గుంజుకొని ఉరికింది. అలా నేను ఒక్క తన్నుడు దాన్ని అది వచ్చి నీకు తగిలింది. మంచి పని చేసినవే జున్ను. మొత్తం డబ్బులు అంటే ఎంతనే? 5 రూపాయలక్క. 5 రూపాయల? 5 రూపాయలకే గింత తన్నుదాన్ని నవానే. సరే గాని నీ దగ్గర 5 రూపాయలు దొంగతనం చేసిన దిక్కువలో లేవలే. ఇంకెవరు? నువ్వే అక్క. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వే కలలా నా ఎంబడి పడి నా 5 రూపాయలు గుంజుకొని పోయినావు. నా 5 రూపాయలు నాకు ఇచ్చేయి. 5 రూపాయలు నేనెందుకు ఇస్తేనే? అది కలలా. సరే గాని నువ్వు లేచి ముఖం కడుపునేవు లేవు. వదినా మీరు చీకటైరా కుండకూరి జల్దీ రారి. అగో మమ్మీ నన్నిటి పెట్టి మీరెటు పోతాలే? తెలిసిన వాళ్ళు చనిపోయిండ్రురా జున్ను, మళ్ళీ సాయంత్రం వరకు వస్తాం. అబ్బా ఇప్పుడు చచ్చిపోయిన కాడికి ఓవుడు అవసరమా? ఇలా సండేగా మన అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అరే జున్ను అట్లా అనద్దురా. పెళ్లికి పేరంటానికి పోకుండా గాని సావు కాడికి తప్పకుండా పోవాలి. ఇవాళ పోతేనే కదా రేపు మనకేమైనా గాని వస్తావు. మన జీవితంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోకున్నా గానీ మన కాడ మోయడానికి నలుగురిని సంపాదించుకుంటే చాలే. ఆ నలుగురే మనకు కోట్ల ఆస్తితో సమానం. ఆ నలుగురే లేకుంటే ఎన్ని కోట్లు ఉన్నా వృధానే. మంచి మాట చెప్పినావు వదినే. అగో వచ్చిన వారు ఆరిక కొద్దిగా మేము సాయంత్రం వచ్చేదాకా ఉండరా? సరే అన్న. బాబాయ్ మీరు పోతాను కానీ నాకు ఖర్చులకు కొన్ని పైసలు ఇవ్వవా? నేనేం అడుక్కుంటలేను బాబాయ్, ఖర్చులకు పైసలు ఇయ్యంటన్నా. అరే జున్ను అది 10 రూపాయలు కాదురా, 100 రూపాయలు. నాకు మా తెలుసు, నేను ఆ మాత్రం చదువుకున్నది. మరి ఎంత ఇవ్వాలరా? తెలుసు కదా ఈ జున్నంటే. నేను 500 కన్నా తక్కువ తీసుకోను. ఉంటే రాదు వెంకి, సాయంత్రం దాకా కావాలే కదా. సరే ఇగో ఏమన్నా కూరగాయలు తెచ్చుకొని వంట చేసుకోర్రి. మరి ఇంకా పైసలు ఉన్నాయి కానీ 500. 500 ఉంటాయి. ఇవి నా ఖర్చులకు, ఇంటి ఖర్చులకు కాదు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి లేవదనే, అవి తెచ్చి వండుతా. సరే వదిన మరి ఎవరికి లేట్ అవుతుంది, మనం పోవంపా. సరే ఏమైంది వదిన లేట్ అవుతుంది తొందరరా? అట్లా అరే ఇంటనే ఉండురా, ఎటు పోకుర్రి. మీ సాయంత్రం వరకు వస్తాం, జాగ్రత్త. సరే వదినా. అరే రే ఒక్క నిమిషం ఆగురా, ఈ లోలో ఊరుకోతాను. మర్చిపోయినా, బీర్వాల బంగారం ఉన్న పైసలు ఉన్నాయి, ఎటు పోకుర్రి, ఇంట్లోనే ఉండుర్రి. అన్నా డబ్బులు బంగారం వాటినే. అవునరా తమ్మి. మరి బీరువాకి తాళం వేయలేదా వదినా? బీర్వా తాళం ఖరాబ్ అయిందిరా, అందుకే మిమ్మల్ని ఇంట్లోనే ఉండుర్రి, ఎటు పోకుర్రి అంటన్నా. సరే మరి పోయేస్తాం. అరే తమ్మి తాళం ఖరాబ్ అయిందట్రా. అయ్యో ఇంకో విషయం మర్చిపోయినా. ఇంకెన్ని చెప్తావే సక్కావో? అయ్యో పోతాం గాని ఎవరన్నా కిరాయి కత్తే పై రూమ్ ఇయ్యుర్రి, మంచోళ్ళకే ఇయ్యుర్రి కొంచెం. రూమ్ కూడా ఉందట్నే. వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో డబ్బులు బంగారం దొంగతనం చేద్దాం. ఎలా రా? ఎట్లే ఉందన్న, మంచి రూమ్ కిరాయి కావాలని పోదాం. వాళ్ళు ఏం టైం చూసి దొంగతనం చేద్దాం. మాకు నమ్మకం లేదురా. అరే మరి అడ్వాన్స్ అడుగుతారేమో రా. అరే అన్న మన దగ్గర 10,000 ఉన్నాయి కానీ అవి సరిపోతాయి. అంతే అంటావా? అంతే. మరి ఇంకేమైనా ఐడియా ఉందా? ఏం లేదు. లేకుండా సపడే కావా మరి. మా అన్నారా? ఇంత పొద్దుగానే అన్నం కూరలు కాలే, కొంచెంసేపు అయినాక రాపు. అయినా ఈ అడుక్కుంటోళ్ళకి టైం ఉండదు, మన ఉండదు. ఎప్పుడు పడితే గప్పుడే వస్తారు.
మేము అనుకునే వాళ్ళం కాదమ్మా. మరి గంగెద్దులల్లా కాదమ్మా, మరి కుక్కలు పట్టేటోళ్ళ ఇవన్నీ అడిగే బాలు డైరెక్ట్ మీరు ఎవరైనా అడగచ్చుగా. మరి ఇవన్నీ గాడిదలెక్కినే బదులు నువ్వెవరో చెప్తే అయిపోద్దిగా. నవ్వాకుంటున్నావు కదా. తొక్కలోది నీ దగ్గర నవ్వాపుకోవడమే ఉందిరా. ఆ పాప ఇజ్జత్ తీస్తుంది, ఇక నవ్వు రాకుంటుంటదా? మరి ఎందుకు వచ్చిలో చెప్పుల్ని. అమ్మా మాకు రూమ్ కిరాయి కావాలి, బయట బోర్డు పెట్టిరు కదా రూమ్ కిరాయికి ఇవ్వబడునా అని, అది చూసి వచ్చినాం. ఎవరేజ్ నీళ్ళు మోరీలకి ఇట్లా సాఫ్ చేసేటోళ్ళా? కాదక్క. మరి సెప్టిక్ ట్యాంక్ తీసేటోళ్ళా? ఏ కాదు. మరి నువ్వు ఆగమ్మా, నువ్వు అడుగుడు మంచిగానే ఉంది, ఆమె ఎప్పుడు మంచిగానే ఉంది. మరి మా ఇజ్జత్ తీస్తాంది కాకపోతే మరి ఏం చేయమంటావన్నా? మీ మొక్కలు ఎవ్వరైనా గట్లనే అనుకుంటారు. అందుకే అన్న స్నానం చేసి మంచిగా పీరాలలో పెట్టి పౌడర్ వేసి వద్దామని. మాట విన్నావా? అరే దొంగతనానికి తానం చేసుడు అవసరం వారా? నువ్వు తానం చేసినా చేయకుండా గిట్టనే ఉంటావు. ఏహే ఇంతకు మీరు ఎవరో చెప్పుర్రి. మాకు రూమ్ కిరాయి కావాలమ్మా. మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదా, అనవసరంగా గిన్ని మాటలు అనిపించుకున్నారు. మేము అనిపించుకోలే అమ్మా, అన్ని మీరే గ్యాప్ లేకుండా అన్నారు. సరే రూమ్ కిరాయికి 3000 వినబడతాందా? రూమ్ కి 3000. మాకేమైనా శివుడు అనుకుంటున్నా? మా ఆయన వాటది ఒక్కసారి వింటే 100 సార్లు విన్నట్టే. ఇక్కడ భాష పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి 2 నెలల అడ్వాన్స్ ముందే ఇయ్యాలి. ఏంది ఈ పల్లెటూరులో 3000 కిరాయి, మళ్ళా 2 నెలల అడ్వాన్స్ ముందుగానే ఇయ్యాలి? ఏందమ్మా ఈ అన్యాయం? పొల్యూషన్ ఉన్న సిటీలనే అంతంత కిరాయిలు పెడుతున్నారు. పొల్యూషన్ లేని పచ్చదనం ఉన్న పల్లెటూరులో ఇంత కిరాయి పెడితే తప్పేముంది? శభాష అక్క, మస్తు చెప్పిన. అయినా ఈ పీసీలు కొట్టోళ్ళకేం తెలుస్తుంది పల్లెటూరు అందాల గురించి? అగో అమ్మా, ఎవరు పీసీలు కొట్టోళ్ళు? ఇగో తీసుకో అడ్వాన్స్ 6000. అన్న అవసరం అని 6000. అరే పోతే 6000, అక్కడ బీరువాల లక్షల రూపాయలు బంగారం ఉన్నాయి, అది చూడు. మీ దగ్గర అన్ని 500 నోట్లే ఉన్నాయి, చిల్లర వేసుకోండి. ఎందుకు? ముందు ముందు మీకే తెలుస్తుంది. సరే గాని రూమ్లు ఉండడానికి మీ సామాన్ తెచ్చుకోపోర్రి. సామాన్ రేపు తెచ్చుకుంటాం, ఇవాళ వేరే పని ఉంది. సరే పైన రూమ్ ఉన్నది, తాళం చేయి ఇస్తా, చూసుకోపోర్రి. అక్క నేను వాళ్ళకి రూమ్ చూపెట్టేస్తాను. సరేనే జున్ను. అరే తమ్ముడు, ఒక గంట లోపల దొంగతనం చేసి బయటపడాలరా మనం. మరి మన 6000 అన్న? అరే అవులే, లక్షలు రాంగా 6000 అంటవేంద్రా? అక్క ఏంటిదే జున్ను? బీరువాల పైసలు ఉన్నాయి కానీ వీటి కోసమే చిల్లాలి. మమ్మీ ఎప్పిపోయి నిన్నారు కావచ్చే. అవునానే, ఏం చేద్దాం మరి? వాళ్ళ రోగం తిరిగేటట్టు చేస్తా, నువ్వు చూడే. పర్ఫెక్ట్. పాపా బాత్రూమ్ ఎక్కడ? నా పేరు పాప కాదు, జున్ను. సరే జున్ను, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. అగో ఇదేం తాళం వేసింది? జున్ను బాత్రూమ్కి తాళం వేసింది, నాకు అర్జెంటు. బాత్రూమ్ ని యూజ్ చేయాలంటే 100 రూపాయలు కట్టాలి. 100 రూపాయలు ఎందుకు? మేము మీ ఇంటినే కదా కిరాయికి ఉండేది. ఆ బోర్డు పైన ఏం రాసింది? ఏం రాసింది? రూమ్ కిరాయికి ఇవ్వబడున్నానుంది కదా. రూమ్ మాత్రమే, బాత్రూమ్ కాదు. అయినా బాత్రూమ్కి 100 రూపాయలు ఏంది? సిటీలో అయితే 5 రూపాయలే. మరి సిటీలనేవో ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మా తల్లి నాకు అర్జెంటు. ఇగో తాళం చెయ్యి. జున్ను జున్ను బాత్రూమ్ నీళ్ళు లేవు. ఉంటాయి. ఎందుకు? నీళ్లు కావాలంటే ఇంకో 100 ఇయ్యాలి. ఏంది నీళ్ళకి 100నా? అన్నిటి కలిపి కాదా? కాదు,
అదొక బాత్రూమ్ కే నీళ్ళకి సపరేట్. ఇది అన్యాయం, నేను ఇయ్యా. అయితే నేను నీళ్ళు ఇయ్యపో. ఏంది నీళ్ళు పోయావా? అమ్మ తల్లి, నాకు అర్జెంటు. ఇగో ఈ డ్రమ్ములు ఉన్నాయి, పోసుకపో. మా ఇంట్లోనే దొంగతనానికి వస్తారా? ఉండు, మిమ్మల్ని ఇంకా ఆట పట్టించుకుంటా. అగో ఇటు బాత్రూమ్ అని గింతసేపా ఇంకా అత్తలేడేంది? అగో జున్ను మావన్నేమో పైసలు అడిగినావట. అడిగినా, నువ్వు కూడా ఇయ్యాలి 100. నేనా? నేనెందుకు ఇవ్వాలి 100? నువ్వు ఈ కుర్చీలో కూర్చున్నావుగా అందుకు. కుర్చీలో కూర్చుంటే 100నా? అయితే నేను కూర్చోను. అది నువ్వు కూర్చోక ముందు ఆలోచించాలి, కూర్చున్నాక కాదు. సరే పట్టు. అన్నా ఏంటిది? ఇంకొక 100 ఇయ్యి. ఎందుకు? మా వాకిట్లా నడిచినందుకు. మీకు మేము రూమ్ ఒక్కటే రెంట్కి ఇచ్చినాం, ఇదంతా కాదు. మరి రూమ్కి ఎట్లా పోడు? గాలి ఎగురుకుంటా పోవుడా? ఎట్లనన్నావో, ముందు 100 ఇయ్యి. ఇగో అన్న, నాయి కూడా మంది. ఎందుకురా? నేను ఆఖరికి వెళ్ళి నడుచుకుంటూ వస్తాను కదా. ఇయ్యి. అరే ఆ పొల్లకు బాగా అవుతాందిరా. అవునన్న, సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళ అమ్మలు కూడా వస్తారే. అదేరా, మనం ఎట్టన్నా చేసి వాళ్ళిద్దరిని కట్టేసి 4 కొట్టానా మంచి ఆ బీరోలు ఉన్న బంగారం డబ్బులు ఎత్తుకొని పోదాంరా. కరెక్ట్ అన్న. అక్క, వాళ్ళు పైసలు దొంగతనం చేసేటందుకు స్కెచ్ చేసిలే. వాళ్ళు ఏ క్షణమైనా ఇంట్లోకి రావచ్చు. అరే ఇప్పుడు ఏం చేద్దామే మరి? మనోళ్ళు కూడా ఇంట్లో లేరు కదా ఇప్పుడు. నీకెందుకే, నేనున్నా కదా, నువ్వు ఆగు, నేను ఇప్పుడే వస్తా. మీరు రాళ్ళు, ఇప్పుడు మీ సంగతి చెప్తా. అక్క, ఓ పిసదాన ముట్టకే, ఇవి దుల్దుమ్మకాయలు. ఇవేం చేస్తావే? నేను వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు వెనకకెళ్ళి పోయి వాళ్ళు ఈపులకు రత్త. అప్పుడు వాళ్ళు గొక్కొలేక చస్తారు. అక్క లెక్కలేదు, నేను ఇట్లా పడిపోయి వాళ్ళు ఈపులకు రత్త. సరే నీకు గోకురా, ఏం గోకురా ఇది? ఏంద్రా ఎదురుదా? ఏంద్రా? నీ పోతే ఎర్రైందే. ఏం పూసిందిరా? పొల్లే పూసినట్టుందేమో. ఏంది మాకు ఇంత దుర్గా పెడతాంది అసలు? దుల్దుమ్మకు పూసిన నేనే. దుల్లు మాకు పూసినావా? ఎందుకు? సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళ అమ్మలు కూడా వస్తారే. అదేరా, మనం ఎట్టన్నా చేసి వాళ్ళిద్దరిని కట్టేసి 4 కొట్టానా మంచి ఆ బీరోలు ఉన్న బంగారం డబ్బులు ఎత్తుకొని. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అంటే మా గురించి మొత్తం తెలుసా నీకు? మాకు తెలుసు, ఇప్పుడు మేమేం చేస్తాము మీకు తెలుసా? అరే, లక్షలు బంగారం వంటివి ఉన్న 10,000 కూడా వా. పల్లెటూరు వాళ్ళకి ఇంత హుషారు ఉంటారు అని నాకేం తెలుసా అన్న. మేడం, నెక్స్ట్ ఏంటి? పోలీసులకు ఫోన్ చేసిర్రా? చేసినాం. అరే ఇప్పుడు మన పరిస్థితి ఏందిరా? ఇంకేముంది, తాటికి రెక్కిద్దరిగా.